ఇతర దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి రెండేళ్లకోసారి భారత నౌకాదళం నిర్వహించే మిలాన్ విన్యాసాలకు విశాఖ సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 27 వరకు కొనసాగే ఈ విన్యాసాల కోసం 50 దేశాల నుంచి ప్రతినిధులు, 20కి పైగా యుద్ధ నౌకలు, విమానాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే విశాఖపట్నం హార్బర్కు చేరుకున్నాయి. మిలాన్ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి జగన్ పాల్గొనున్నారు. కోవిడ్లో మిలాన్ విన్యాసాలు నిలిపివేశారు. అందువల్ల 2022లో జరిగిన విన్యాసాల్లో 35 దేశాలు పాల్గొనగా 2023లో అండమాన్లో జరిగిన మిలాన్లో 30 దేశాలు పాల్గొన్నాయి. మిలాన్ తొలి దశలో భాగంగా అన్ని దేశాల నౌకాదళాలు కలిసి ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తాయి. మిలాన్ పేరుతో ఒక గ్రామాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశలో వివిధ దేశాల నేవీ దళాలు సముద్రంలో, గగనతలంలో విన్యాసాలు ప్రదర్శిస్తాయి. సబ్మెరైన్లపై పోరాటం, ఆకాశంలో లక్ష్యాలను ఛేదించడం వంటివి కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా మిలాన్ 2024కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు దేశాల నుంచి నేవీ సిబ్బంది, అతిథులు వచ్చేశారు. ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్లో భాగంగా నేవీ శక్తి సామర్థ్యాలు తెలియజేసే సాహస ప్రదర్శనల కోసం ఆర్కే బీచ్లో రిహార్సల్స్ చేశారు. సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లో వచ్చి రక్షించడం, శత్రుమూకలపై జెమినీ బోట్లపై దాడి చేయడం వంటి ప్రదర్శనలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మిలాన్ 2024 కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మిలాన్ 2024 స్నేహం, ఐక్యత, సహకారం ఇదే ఆ మోటోగా ప్రస్తుతం అయితే ఇండియన్ నేవీ, తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిదైతే మనం చూడొచ్చు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి ఈ మిలాన్ 2024 అనేది ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు కంటిన్యూ అవుతుంది. 22వ తేదీన మెయిన్ హార్బర్ ఫ్లీట్ సంబంధించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. అంటే 2 ఫేజుల్లో జరుగుతుంది. ఒకటి సీ ఫేజు, అదేవిధంగా ఈ హార్బర్ ఫేజ్ అంటే రోడ్ ఫేజ్లో కూడా ఈ నేవీకి సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించిన నేవీ అధికారులు వీళ్ళందరూ కూడా భారీగా దీనిలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 50 దేశాలకు సంబంధించినటువంటి ఈ నేవీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మిలాన్ 2024లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి కనిపిస్తున్నటువంటి ఇక్కడ సింగిల్ చైర్తో ఏర్పాటు చేసినటువంటి ఈ లొకేషన్లో సీఎం జగన్మోహన్ రెడ్డి, ఉపరాష్ట్రపతి ఇద్దరు ఇక్కడ పాల్గొంటారు. అదేవిధంగా నేవీ ఆఫీసర్స్ కోసం ఒక సపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, అంటే ఒక పక్కన విశాఖ నగరానికి సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ మిలాన్ 2024ని చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నానికి ఇదొక ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూని, అదేవిధంగా మిలాన్ 2022ని కూడా ఇక్కడే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఈ 2024ను నిర్వహిస్తున్నారు. మొత్తం 50 దేశాలు ఈ 11వ మిలాన్లో, అంటే ఇప్పటివరకు 10 జరిగాయి, 11వ మిలాన్లో జరగనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1955లో మొట్టమొదటిసారిగా ఈ మిలాన్ నిర్వహించడం అయితే జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహణ జరుగుతున్న మధ్యలో కొన్నిసార్లు అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తొలిసారి జరిగినటువంటి ఈ మిలాన్లో అంటే ఇండియాతో పాటుగా ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు మొట్టమొదటిగా పాల్గొన్నాయి. తర్వాత వరుసగా ఈ మిలాన్లో పాల్గొనడానికి దేశాల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. 2005లో ఒకసారి చూస్తే సునామీ సందర్భంగా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2001లో, అదేవిధంగా 2016లో కూడా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు జరిగిన సందర్భంగా ఈ మిలాన్లో అయితే రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే దాదాపుగా 50 దేశాలు, అంటే 2022లో విశాఖలో జరిగినటువంటి ఈ మిలాన్ 2022లో 35 దేశాలు పాల్గొంటే అండమాన్లో జరిగినటువంటి 2023 మిలాన్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఇప్పుడు విశాఖలో జరగబోతున్నటువంటి ఈ మిలాన్లో ఏకంగా 50 దేశాలు అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియా ఇది నిర్వహణ చేస్తుంది, తూర్పు నౌకాదళం. దీంతో పాటుగా అమెరికా, రష్యా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, అదేవిధంగా సింగపూరు, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఈజిప్టు, శ్రీలంక, వియత్నాం,
ఇలాంటి పెద్ద పెద్ద దేశాలతో పాటుగా, ఎందుకంటే ఇవన్నీ సైనిక సంబంధించి ఎన్నో ఆయుధాలను సమకూర్చుకున్నటువంటి దేశాలు కావడం, ఇలాంటి ఈ దేశాలతో పాటుగా ముఖ్యంగా మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయెల్, ఖతార్, థాయిలాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, ఇలా చిన్న చిన్న దేశాలు దాదాపుగా 50 దేశాల వరకు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిలాన్ 2023 కానీ 2022 కానీ సముద్రంలో, అంటే హార్బర్ రివ్యూ సంబంధించి చూసిన సముద్రం లోపల అటు భారీ నౌకలతో సముద్రంలో ఈ రివ్యూలు జరుగుతూ ఉండేవి, ఈ విన్యాసాలు జరుగుతూ ఉండేవి. కానీ తొలిసారిగా రెండింటిని ఒకేసారి మిలాన్ 2024ని నిర్వహణ అయితే చేస్తున్నారు. సముద్రం లోపల కూడా కొన్ని విన్యాసాలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరిగాయి. ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి మెయిన్ కంట్రీస్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు, సబ్మెరియన్స్, అదేవిధంగా ఈ యుద్ధ హెలికాప్టర్లు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకుని రిహార్సల్స్ అయితే నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా పెరేడ్ నిర్వహణ అనేది కూడా కొనసాగుతుంది. దాదాపుగా అంటే ఈ ఆర్కే బీచ్లో కొనసాగుతున్నటువంటి ఈ 2024 మిలాన్కి సంబంధించి వన్ సైడ్ కిలోమీటర్ పొడవున ఈ పెరేడ్ అయితే నిర్వహణ అయితే జరుగుతుంది. 50 దేశాలకు సంబంధించినటువంటి నేవీ ఆఫీసర్స్తో పాటుగా ఇక్కడ విశాఖకు సంబంధించి, అదే ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ఎన్సీసీ, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు, స్కూల్స్కి సంబంధించినటువంటి స్కాట్ సంబంధించినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఈ యొక్క మొత్తం జరుగుతున్నటువంటి దానిలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వచ్చేటటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటుగా విశాఖకి సంబంధించినటువంటి ప్రజలు చూడడానికి అనుకూలంగా ఉండేలాగా భారీగా స్టేజ్ ఏర్పాట్లు 1 కిలోమీటర్ పొడవున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి పెరేడ్, అంటే ఢిల్లీలో జరిగేటటువంటి పెరేడ్ ఎంత కన్నుల పండుగగా ఉంటుందో అంతే విధంగా ఉండేలాగా దీన్ని అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మిలాన్ 2024 అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం ప్రస్తుతం తూర్పు నౌకాదళం నేవీ ఆఫీసర్స్ అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి 27 వరకు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో 22వ తేదీన ఉపరాష్ట్రపతి, సీఎం ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతంగా రన్ చేయడానికి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వస్తున్నటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. బీచ్ రోడ్డు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా క్లోజ్ అయి ఉంటుంది. పబ్లిక్ ఎవరు కూడా సహకరించాలి, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలనేది ఇక నేవీ ఆఫీసర్స్, పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.